అందరికీ నమస్కారం. నా పేరు రమ. యాటిట్యూడ్ హస్బెండ్ 34వ భాగం. రచయిత మోక్ష గారు. బాబుని తీసుకుని పోతూ రక్తం కారుతున్న వాడి మోకాలు చూసి కంగారుగా నందు వంక చూసింది. ఒళ్ళు తెలియకుండా నిద్రపోతే ఇలాగే ఉంటుంది. వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని రా కదమాయించాడు నందు. అసలే తనకొచ్చిన పగటి కలకి భయపడుతుందో ఏమో. నందు అరుపుకి కంగారు పడుతూ లేచి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని వచ్చి నందు తెచ్చిచ్చింది. నందు విహిగాడికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటే, నందు మీరు వచ్చే ముందు అన్నయ్య అని అరిచాను కదా, ఏమైందో తెలుసా అంటూ తనకు వచ్చిన కళ నందుకి పూసుకొచ్చినట్టుగా చెప్పుకుంటూ వచ్చింది మానస. అయితే లాస్ట్లో మీ అన్నయ్యని చంపానని నువ్వు నా మీద కోపంగా ఉన్నావు కదా అన్నాడు. అవును నిజమే, అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? మీకు ఇదే కళ వచ్చిందా అని అడిగింది మానస. నందు సీరియస్గా మానసను చూశాడు. మానస తలంచుకొని డీటెయిలింగ్ లేదు. ఆ కళలో మీకు అన్నయ్యకి మధ్య ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు అయితే అర్థమైంది నందు. మా అన్నయ్య చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు అంట. అప్పటికే శైలు వదిన మా అన్నయ్యని ఇష్టపడుతోందని తెలిసి ఆ అమ్మాయిని మీరే చంపించేశారు అని ఆ గన్తోనే మా అన్నయ్య అని మానస ఇంకేదో చెప్తూ ఉండగా, పట్టపగలు వచ్చే కళ్ళు నిజమవుతాయి అంటారు, వాళ్ళ కళ్ళలో వచ్చింది నిజమేనా నందు అని అంది మానస. అమ్మ తల్లి, ఈ కళని ప్రూఫ్గా తీసుకుని వెళ్ళి నన్ను జైల్లో వేయించేలా ఉన్నావే. అయినా పట్టపగలు వచ్చే కళలు వేరు, పగటి కళలు వేరు. అస్తమానం పడుకుంటే ఇలాగే కళలు వస్తాయి అని నందు అంటూ ఉంటే బాబు నోటికి చేయడు పెట్టుకొని హిహిహి అని నవ్వాడు. వాళ్ళిద్దరు అలా అనడంతో మొహం మార్చుకొని కూర్చుంది మానస. నందు బాబు మోకాలికి బ్యాండేజీ వేసి ఇంకొకసారిలా కుర్చీలు టేబుల్ ఎక్కి గెంతులు వేస్తున్నట్టు చూశానా, తోలు తీస్తాను అని స్లో వార్నింగ్ ఒకటి ఇచ్చి వెళ్ళి ఆడుకో అని వాడిని పంపించేసి మానస వంక చూశాడు. బెడ్ మీద వాలిపోయిన మానసని నడుము మీద గిల్లి విక్కీ ఎక్కడా అని అన్నాడు. అబ్బా అని గిల్లించోటు రుద్దుకుంటూ మీకు తెలియదా ఎక్కడికి వెళ్ళుంటాడు అంది. మళ్ళీ వాడిని నా ఇంట్లో అడుగు పెట్టమను, అప్పుడు చెప్తాను వాడి పని అన్నాడు నందు. ఇది నా ఇల్లు, మీరెవరు వాడు ఇక్కడ రావాలో వద్దో చెప్పడానికి అని అంది మానస. విహారికి ఒక పక్క మానస అన్నం తినిపిస్తుంటే వాడు ఆ అన్నం మీద శ్రద్ధ లేకుండా విక్కీ ఇచ్చిన ఐప్యాడ్లో గేమ్స్ ఆడుతూ ఉన్నాడు. వాళ్ళిద్దరిని అలా చూసిన నందుకి చిర్రెత్తుకొచ్చి వాడి చేతిలో ఉన్న ఐప్యాడ్ని లాక్కున్నాడు నందు. నందు అది లాక్కోగానే విహు నోట్ల ముద్ద బయటికి పూసేసి కెవ్వమంటూ ఏడుపు లంకించాడు. వాడి ఏడుపు సౌండ్కి మానస చెవులకి చేతులు అడ్డపెట్టుకుని, ఎందుకు నందు కుదురుగా ఉన్నవాడిని అలా ఏడిపిస్తారు, ఆ ఐప్యాడ్ వాడికి ఇచ్చేయండి నందు మీద విసుక్కుంది మానస. తిన్నాక ఇస్తానులే అన్నాడు నందు దాన్ని క్లోజ్ చేసేస్తూ. అంటూ ఏడుపు వాల్యూమ్ పెంచాడు విహు. తిన్నాక ఇస్తానన్నానా, ముయ్యి నోరు బాబుని కసురుకున్నాడు నందు. ఇస్తేనే తింటానన్నాడు వాడు. తిక్క కుదిరింది మానస మనసులో అనుకుని సంతోషపడింది. నేను చెప్పినట్టు వినే ఫలం అయితేనే నువ్వు ఈ ఇంట్లో ఉంటావు, లేదా తీసుకెళ్ళి రెసిడెన్షియల్ స్కూల్లో పడేస్తాను చెప్తున్నా అని బెదిరించాడు నందు. మీరు నన్ను అక్కడ జాయిన్ చేసే లోపు నేను విక్కీ మామితో యూఎస్ వెళ్ళిపోతానుగా ఫ్లైట్లో అని చేతిని గాల్లో ఎగరేస్తూ చెప్పాడు వాడు. అయితే నేను నిన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళను, నేను బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు చాక్లెట్స్ కూడా నీకోసం తీసుకొని రాను అన్నాడు. తాతయ్యతో వెళ్తాను, తాతయ్య నాకు బోల్డ్ చాక్లెట్స్ తీసుకొని వస్తారు అన్నాడు తడుముకోకుండా. వాడు చెప్తున్న ఆ సమాధానాలకి నందు అయితే నోరెళ్ళ పెట్టేశాడు. మానస పరిస్థితి కూడా అయితే చెప్పక్కర్లేదు. ఫస్ట్ టైం నందుకి ఒక ఆర్గ్యుమెంట్లో ఓడిపోవడం చాలా థ్రిల్గా అనిపించింది. నందునే చూస్తూ ఉంది అతను ఏమంటాడా అని. నందు పెదాలపై కన్నింగ్గా ఒక నవ్వు నవ్వి, సరే అయితే అతను ఇంకెప్పుడు ఇక్కడ తీసుకొని రానులే, అక్కడే ఉండిపోమంటాను అన్నాడు. ఈసారి చిన్నోడి మొహం వాడిపోయింది. ఓకే, తిన్న తర్వాత ఐప్యాడ్ తీసుకుంటానన్నాడు. గెలిచిన ఆనందంతో మానసను చూసి కళ్ళెగరేశాడు. మానస మూతి ముడుచుకుని చూసింది. కొడుకు ఓడిపోవడం తట్టుకోలేక, మరైతే అత్త వాళ్ళు ఎప్పుడింటికి వస్తారో కనుక్కోనన్నా అంది మానస. విహారి నందు కదలకుండా కాలు పట్టుకొని మూతికి అంటిన పెరుగన్నాన్ని నాలుకతో నోట్లోకి లాగుతూ ఎప్పుడొస్తుంది అన్నాడు. నువ్వు నా మాట ఎప్పుడు వింటే అప్పుడు వస్తుందంట అన్నాడు నందు వాడిని ఎత్తుకొని. అత్త చెప్పిందా ఆ మాట అనుమానంగా అడిగాడు బాబు నందుని. చెప్పింది అన్నాడు నందు. ఎప్పుడు అని అడిగాడు వాడు. ఎప్పుడో చెప్పింది లేరా, అత్త కావాలా వద్దా అని అన్నాడు నందు. కావాలి అని నందుని హక్ చేసుకొని ఒకసారి కాల్ చేద్దామా అని అన్నాడు. ఇప్పుడు కాదు, నువ్వు ముందు లంచ్ చేశాక నేను బయటికి వెళ్తున్నాను అని వాడిని మానసకి అప్పచెప్పేసి వాడి దగ్గర నుంచి ఈజీగా ఎస్కేప్ అయిపోయాడు నందు. అలా అవుతున్నామని చూసి ఎస్కేపిస్ట్ అని. ఇప్పుడు వీడు తిన్నాక శైలు వదినతో మాట్లాడాలి అంటే నందు లేడు కాబట్టి కాల్ చేద్దాంలే అనుకుంది మానస. బాబుకి భోజనం పెట్టిన తర్వాత వాడు అడగకుండానే శైలుకి వీడియో కాల్ చేసి ఫోన్ బాబు చేతిలో పెట్టింది. శైలు ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తుందని ఎగ్జైట్మెంట్తో చూస్తున్న బాబు శైలు ఫోన్ లిఫ్ట్ చేయగానే అత్త అని మొబైల్ స్క్రీన్ని ముద్దాడాడు. అవతల శైలు కూడా స్క్రీన్ మీద నుంచే
వాడిని ముద్దు పెట్టుకొని కన్నా నన్ను మిస్ అవుతున్నావా అని అడిగింది. లేదు అని తల అడ్డంగా ఊపిన వాడి కంట్లోంచి కారుతున్న కన్నీటిని చూసి వాడు తనని ఎంత మిస్ అవుతున్నాడో అర్థం చేసుకొని శైలు కూడా గుండె చివుక్కుమంది. వాడికి వీడియో కాల్ నుంచి ఒక ఫ్లయింగ్ కిచ్ ఇచ్చి, విహు కన్నా గుడ్ బైస్ అలా ఏడవరని చెప్పాను కదా స్మైల్ అని పెదాలని మడిచిద్ది శైలు. నేను అలర్ చేయకుండా డాడీ మాట వింటే నువ్వు ఇంటికి వచ్చేస్తాను అన్నావంట కదా. నేను డాడీ మాటే వింటున్నానత్త. అసలు అల్లరి చేయను, ఏడవను కూడా. నువ్వు త్వరగా ఇంటికి వచ్చేయి అత్త అన్నాడు బాబు. నువ్వు చెప్పావు కదా. అలాగే. మావి వచ్చాక మావితో విహు బాబు అల్లరి ఏమీ చెయ్యట్లేదు, కుదురుగా ఉంటున్నాడంట అని చెప్పేసి మన ఇంటికి వచ్చేస్తానులే సరేనా అని అంది శైలు. ఎప్పుడొస్తావు? ఇప్పుడే వచ్చేస్తావు కదా మరి. కళ్ళు పెద్దవిగా చేస్తూ తుడుచుకుంటూ అడిగాడు విహారీ. ఇప్పుడే అంటే మేము మన ఇంటికి చాలా దూరంలో ఉన్నాం కదా, అక్కడికి రావాలంటే ఫ్లైట్లో రావాలి. ఆ ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ చూసుకొని వచ్చేస్తాం నాన్న సముదాయించింది. అయితే ఎంత టైంలో వస్తారు అన్నాడు ఆలోచించి శైలు. నెక్స్ట్ వీక్ నీ బర్త్డే ఉంది కదా, అప్పటికి నీ ముందుంటాను సరేనా అని అంది శైలు. ఓకే భారంగా చెప్పాడు. మమ్మీ ఎలా ఉందంది శైలు. ఆ మాట విని వెనకే నిలిచిన మానస కళ్ళు తుడుచుకొని బాబు చేతిలోని మొబైల్ తీసుకొని హాయ్ వదిన అంది. మానస ఎలా ఉన్నావు అంది శైలు. అని తలూపింది మానస. నాన్న అంది శైలు. ఆయన ముందు నిన్ను ఎందుకు కాదన్నారో తెలియదు, కానీ నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి మనిషిలా లేరు. ఒక రోజంతా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు అంది మానస. ఇంతలో బయట కార్ ఆయన చప్పుడు వినిపించింది. నందు వచ్చినట్టున్నాడు వదిన అని తన ఫోన్ పిల్లాన్ని తీసుకొని బాల్కనీలోకి వెళ్ళింది. మమ్మీ ఎలా ఉందని శైలు మాటతో అప్పటి వరకు బాబుకి ఎదురుగా ఉన్న మానస వాడి చేతిలో మొబైల్ లాక్కొని మానస ఎలా ఉన్నావని అంది శైలు. బాగున్నాను అన్నట్టుగా మౌనంగా తలూపింది. నందు నిన్నేమీ ఇబ్బంది పెట్టడం లేదు కదా అని అడిగింది. అతని పేరు వినగానే చిన్నగా నవ్వి తల అడ్డంగా ఊపింది. 2 క్షణాలు ఇద్దరి మధ్య మౌనమే. భోజనం చేశావా అంది మానసనే. ఇప్పుడే మీ అన్నయ్యకి పెట్టి నేను తిన్నాను. నీది అంది తలూపింది మానస. నాన్న ఎలా ఉన్నారు? నీ గురించే తలుచుకుంటున్నారు అని ఒక క్షణం ఆగి, వదిన మనం అందరం ఇదివరకట్లా కలిసి ఉంటాం కదా అని అడిగింది మానస. నవ్వి ఊరుకుంది శైలు. నువ్వు కూడా ఏంటొదినా నందులాగా మీ ఇద్దరి నవ్వు చూస్తేనే నాకెందుకో భయం వేస్తోంది అని అంది. నువ్వు కూడా ఏంటి మానస ఇది చిన్నపిల్లలాగా ఆ పిచ్చి భయాలు అవి అని అంటూ అంది శైలు. ఇంతలో బయట కారు ఆగిన చప్పుడు. నందు వచ్చేసినట్టు ఉన్నాడు వదినా అని అంటూ ఒక్క నిమిషం అని బాల్కనీలోకి వచ్చి డోర్ దగ్గరికి వేసేసి నందుకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసేస్తానులే, నువ్వు మాట్లాడు అని అంది మానస. మానస వాటర్ ఇవ్వు వినిపించిన నందు గొంతుకి. మానస ఉలిక్కిపడి మధుతో మాట్లాడుతున్న నందు. మీరే వాటర్ బాటిల్ అక్కడే ఉంది కదా, తీసుకొని తాగండి అని అంది మానస. శైలుని చూసి కళ్ళెగరేసింది. సెంటీమీటర్ చనువు ఇస్తే కిలోమీటర్ పాతుకుపోతుంది. నసుక్కుంటూ వాటర్ బాటిల్ వెతుక్కొని బాటిల్ నీళ్ళు గడగడ తాగేసి బాటిల్ని విసిరేశాడు నందు. మానస నాకు ఒకసారి నందుని చూపించవా అని ఆర్తిగా అడిగిన శైలు మాటకి మానస ఉనికిపోతూ ఏం మాట్లాడుతున్నావు వదినా? మొన్న విక్కీ మిమ్మల్ని కలిసి వచ్చినందుకే మా దగ్గరికి వచ్చాడని వాడి మీద నిప్పులు కురిపించాడు. ఇప్పుడు నేను నీకు వీడియో కాల్ చేస్తానని తెలిస్తే అంటూ తల తిప్పి శైలుని చూసి మానస శైలు కళ్ళ వెంబడి కారుతున్న నీటిని చూసి వదినా ఏడుస్తున్నావా? ఉండు నేను ఏదో ఒకటి మేనేజ్ చేసి చూపిస్తానులే అని అంది. వద్దులే, మళ్ళీ నందుకు ఏదైనా తిక్క వస్తే నువ్వే బలవ్వాలి. నీ తరపు మాట్లాడే వాళ్ళు కూడా ఎవరూ లేరక్కడ అంది. ఏం పర్లేదులే, నాకేమైనా నందు చీవట్లు కొత్త పాత చెప్పు. ఉష్ మాట్లాడకే అని సైగ చేసి కెమెరా తిప్పి ఫోన్ని నందు కనిపించేలా పట్టుకొని లోపలికి వచ్చింది. ఏంటి అని కళ్ళెగరేసిన నందుకేసి కెమెరా పెట్టి వాటర్ అడిగారు కదా తాగారో లేదో అని అంది. అని తలాడించి మానస్ చేతిలో ఫోన్ లాక్కొని బాల్కనీలోకి విసిరేసి కళ్ళు పెద్దవి చేసి ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తోలు ఒలిచేస్తాను వెళ్ళిక్కడి నుంచి అని తనని కసిరేసరికి మానస అక్కడి నుంచి రుసరుసలాడుతూ వచ్చేసి నిషా ఫోన్ నుంచి శైలుకి కాల్ చేసి కాసేపు తనివి తీరా ఫోన్లో మాట్లాడి పెట్టేసింది. ఆ రోజు సాయంత్రం నందు పగలగొట్టిన ఫోన్ని విక్కి అటు ఇటు తిప్పి చూసి ఈ ఫోన్ బాగు చేస్తే అయ్యే ఖర్చుతో ఇంకొక 3 ఫోన్లు కొనుక్కోవచ్చే అన్నాడు. ఏది ఇటివ్వు. నిషా విక్కీ చేతిలో ఫోన్ లాక్కొని ఆ టైంకి నందు చేతికి ఫోన్ దొరికింది. కానీ మానస్ చెయ్యో కాలో దొరికి ఉంటేనా జైపూర్ కాలో చెయ్యో గతయ్యేది అంది. ఫోన్లే పాపం కాదని దీనికి నా ఇంట్లో షెల్టర్ ఇస్తే ఇప్పుడు ఇది నా మీద సెటర్ వేస్తోంది. మానస నిషా గురించి మనసులో అనుకుని ఏది టివ్వు విసురుగా నిషా చేతిలో ఫోన్ అదే ఫోన్ పీసెస్ లాక్కుంది. విసురుగా లాక్కోవడం వల్ల నిషా చేతిపై పడిన ఘాటును చూసి రాక్షసానందం పొందుతూ ఫోన్ లేకుండా ఉంటే పిచ్చి పట్టేలా ఉందిరా విక్కీ అంది మానస. ఇదిగో నీకు నచ్చింది చూసుకో, అమెజాన్లో కొత్తగా
రిలీజ్ అయిన మొబైల్స్ లిస్ట్ ఒకటి మానస్ చేతిలో పెట్టాడు. మానస వాటిని ఒక క్షణం అలాగే చూసి, నాకు వీటితో పనలేదు, పగలగొట్టిన మా ఆయనే నాకు ఒక ఫోన్ తీసుకొస్తాడు చూడు అంది. మానస నోట ఆ మాట ఇంకా పూర్తి కాకుండానే బయట నుంచి వస్తున్న నందు మానస్ దగ్గరికి వచ్చి మానస్ చేతిలో మొబైల్ ఫోన్ని ఒకటి పెట్టాడు. ఇన్నేళ్ల నుంచి భరిస్తున్నాను మా ఆయన్ని, నాకు తెలియదా అని వాళ్ళని చూసి చిన్నగా నవ్వుకుంది. గర్వంగా భుజాలు ఎగరేసి, ఏం ఫోన్ ఇది, 5G నేనా అంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడానికి కూడా 5G కావాలా అని మానస నెత్తి మీద టప్పీమని ఒకటి వేసి, వంట ఏం చేశావన్నాడు. నందు కొట్టిన చోటు రుద్దుకుంటూ, విక్కీతో కబుర్లు చెప్తూ వంట విషయమే మర్చిపోయాను, ఇప్పుడే స్విగ్గీలో ఫిష్ కర్రీ ఆర్డర్ పెట్టాను, 5 నిమిషాలు వచ్చేస్తుంది కూర్చోండి అని నందుని తన పక్కన కూర్చోపెట్టుకుంది. ఇన్నాళ్ళు చేసి పెట్టేవాళ్ళు ఎక్కువైపోయి బద్ధకం ఎక్కువైపోయింది నీకు, ఈసారి దాంతో చెప్పి అంటూ ఆపేసి తనేమంటాడని ఆసక్తిగా చూస్తుంటే అక్కడ వాళ్ళందరినీ చూడలేక తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని, మానస కాళ్ళకి ఆయిల్ రాయి అన్నాడు ఎక్సైపిస్టు. సనుగుతూ వెళ్ళిన మానస మాటలకి నవ్వుకొని తన కాళ్ళ దగ్గర ఆడుకుంటున్న బాబుని ఎత్తుకొని, నువ్వు ఆ ఐప్యాడ్ వదలవేంట్రా అని వాడి చిట్టు చేతులతో బిగపట్టి పట్టుకున్న దాన్ని తీసి విక్కీకి ఇచ్చి, చూడు కళ్ళెలా లోపలికి వెళ్ళిపోయాయో అని అన్నాడు. నేను అస్తమాను ఇది చూడలేదు డాడీ, అది ఛార్జింగ్ అయిపోయినప్పుడు తీసుకువెళ్ళి మమ్మీకే ఇచ్చేస్తున్నాను అని అన్నాడు వాడు. నా బాబే, ఎంత మంచోడివినానా నువ్వు, విక్కీ వాడికి వేలు చెదిమి నువ్వు పొద్దస్తమాను దానితో కూర్చొని ఉంటే మీ బాబు నా ప్రాణం తీసేస్తాడు నాన్న, అసలే నాకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు, ప్లీజ్ రా నా బాధ అర్థం చేసుకో అని వాడిని బ్రతిమాలుతూ ఉంటే విహీగాడు ఒక రేంజ్లో యాటిట్యూడ్ చూపిస్తూ, సరే మావయ్య నువ్వు బ్రతిమాలుతున్నావు కాబట్టి ఒప్పుకున్నా అన్న వాడి మాటకి నిషా విక్కీ పగలబడి నవ్వారు. అందరూ ఒకే చోట కూర్చొని నవ్వుకోవడం చూసిన మానసకి ఒక్కసారిగా అక్కడ శైలు గౌతమ్ కూడా ఉన్నట్టుగా నందు వేసే కౌంటర్లకి గౌతమ్ మొహం మార్చుకోవడం కనిపించాయి. కళ్ళు నులుముకొని చూసింది మానస. అక్కడ గౌతమ్ శైలు లేరు. వాడిపోయిన మానస మొహం చూసి ఏంటి అన్నట్టు కళ్ళెగరేశాడు నందు. ఏమీ లేదు అని ట్రేలో అందరికీ మజ్జిగ గ్లాసులు సర్దుకొని తలొక గ్లాసుని చేతిలో పెట్టింది. ఆ మర్నాడు నేల మీద కూర్చొని తెల్ల కాగితం మీద స్కేల్ పెన్సిల్తో గీతలు గీస్తూ ఉన్న బాబుని చూసిన విశ్వనాథ్ గారు వాడిని ఒడిలోకి లాక్కొని, ఏం చేస్తున్నావు నాన్న అన్నారు. డేస్ కౌంట్ చేస్తున్నాను తాతయ్య అన్నాడు. ఎందుకు నాన్న అని అడిగారు. నా బర్త్డే వస్తుంది కదా అందుకు అని చుట్టూ చూసి, అక్కడ ఎవరూ లేరు అనుకున్నాక, తాతయ్య మీకు ఒక సీక్రెట్ చెప్పనా, ఎవరితో చెప్పకూడదు మరి అని అన్నాడు. చెప్పను, అదేంటో చెప్పు అని అన్నారు. నా బర్త్డేకి అత్తయ్య మన ఇంటికి వచ్చేస్తుందంట, ఎవరికి చెప్పొద్దు అని చెప్పింది అన్నాడు బాబు. నిజమా అని అడిగారు ఆయన. నిజమే తాతయ్య, మీరు ఈ విషయం ఎవరికి చెప్పొద్దే మరి అని నందు స్టెప్స్ దిగడం చూసి, డాడీ వచ్చేస్తున్నారు గప్చుప్ అని అంటూ నోటి మీద వేలు వేసుకొని కూర్చున్నాడు. నందు వాడు చూడండి, పొద్దుటి నుంచి పట్టిస్తుంటే వాడు అర గ్లాస్ పాలు కూడా తాగలేదు, మీరైనా చెప్పండి అని విహారి సగం తాగగా మిగిలిన పాలను నందు చేతిలో పెట్టింది. చిన్నపిల్లాడి చేత పాలు కూడా తాగించలేవు నువ్వు అసలు అని గొనుగుతూ ఆ గ్లాస్ తీసుకొని వచ్చి, ఏంటి రోజు ఐప్యాడ్లో గేమ్స్ ఆడకుండా గుడ్ బాయ్లా పెన్ను పేపర్ తీసుకున్నావు, ఏం చేస్తున్నావు దీంతో అని వాడి చేతిలో పేపర్ తీసుకున్న నందుని చూసి భయపడుతూ, ఇప్పుడు డాడీకి ఏమని చెప్పను అని మెల్లిగా వాళ్ళ తాతయ్యని అడిగాడు. నో ఐడియా అని పెదవి విరిచి వాళ్ళ తాతయ్యని చూసి కాసేపు థింక్ చేసి, నా బర్త్డేకి ఎన్ని డేస్ ఉన్నాయి కౌంట్ చేస్తున్నా అన్నాడు నోట్లో వేలు పెట్టి చప్పరిస్తూ. ముందా నోట్లో వేలు తీ అని వాడి నోట్లో నుంచి వేలు తీసి వాడి మీద నందు కల్లెర చేసి పాలు గ్లాసు వాడి చేతికిచ్చాడు. ఈ రోజుకి చాలు డాడీ, మానం చేస్తున్న వాడిని సీరియస్గా చూసి, అన్నీ మమ్మీ అలవాట్లే, తాగు అని చెప్పేసరికి వాడు తలంచుకొని గ్లాస్ని నందు చేతిలో నుంచి తీసుకొని, మరైతే మీరు బయటికి వెళ్తున్నారు కదా, నేను వస్తాను మీతో అన్నాడు. నో, నేను ఆఫీస్కి వెళ్తున్నా అన్నాడు నందు. ఆఫీస్కి వస్తాను నేను, అక్కడ అడ్జస్ట్ అవుతాను అన్నవాడి మాటకి కుండ పగిలినట్టుగా బల్లును నవ్వేశారు విశ్వనాథ్ గారు. ఆయన ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి అంతలా నవ్వడం మొదటిసారి చూసిన నందు ఆయన అలాగే చూస్తుండిపోయాడు. నందు చూపులు గుచ్చుకున్న విశ్వనాథ్ గారు నవ్వడం ఆపి నందుని చూశారు. ఇద్దరు ఒకేసారి ఒకరి కళ్ళలో ఒకరు చూసుకున్నారు. టిఫిన్ చేశారా అన్నాడు నందు. ఆ మాటకి ఆయన ఉబ్బి తబ్బిబ్బైపోతూ, ఇప్పుడే తిన్నాను నాన్న అన్నారు. అంతకంటే మాట్లాడటానికి నందుకి ఏం మాట్లాడాలో కూడా తెలియకపోయేసరికి బాబు ఖాళీ చేసిన గ్లాసుని పట్టుకొని కిచెన్లోకి వచ్చేశాడు. అక్కడ మానస దోశలు వేస్తుంటే ఆనియన్స్ కట్ చేస్తున్న విక్కీని చూసి, విక్కీ ఇదిగో అని తన చేతిలో కవర్ పెట్టాడు నందు. ఏంటిది అని విక్కీ అనేలోపే, నీ కాబోయే భార్య, నీకోసం మ్యాట్రిమోనీలో వెతికి తనతో మాట్లాడాను, నువ్వు తనకి ఓకే అంట, ఒకసారి వెళ్ళి మాట్లాడు అన్నాడు. అంతే. గ్యాస్ క్యాబిన్ మీద కూర్చొని విక్కీ అమాంతం దూకి ఏం మాట్లాడిపించేశారు అన్నాడు. అదే నీకు ఉన్న క్వాలిటీస్ అన్నీ చెప్పాను, వంట పని ఇంటి పని బాగా చేస్తావని, తనకి అలాంటి అబ్బాయే కావాలంటే వెంటనే ఓకే చెప్పేసింది అన్నాడు. ఈసారి మానస్ చేతిలో
అట్లకాడ కిందకి జారింది. నెలకి 4 లక్షలు సంపాదిస్తున్న మా తమ్ముడి చేత ఇంటి పని వంట పని చేయిస్తారా? ఈ పెళ్ళికి ఒకవేళ వాడొప్పుకున్నా నేనైతే చచ్చినా ఒప్పుకోను అని అంది చీర కొంగు దోపుకుంటూ. అయినా ఇంత డామినేషన్ ఏంటే బాబు? మీ ఆయన నిన్ను డామినేట్ చేశాడంటే ఏదో పురుషాహంకారం అనుకున్నాను. నన్ను కూడా డామినేట్ చేసేస్తే నేను ఇప్పుడే వెళ్ళిపోతానన్నాడు నందు ముందే విక్కీ. ఆ ఫోటో చూసి చెప్పు ఇదే మాట అన్నాడు నందు. ఎంత అందగత్తి అయినా మా వాడు తనకి ఏమీ పడిపోయే రకం కాదు. మీకు మాత్రం మీ కంటి చూపుకే బెదిరిపోయే పెళ్ళాం కావాలి. మా తమ్ముడి విషయం మాత్రం అంత పక్షపాతమా అని విక్కీ చేతిలో ఫోటో వంక చూసింది. ఇప్పుడు చెప్పమను మీ తమ్ముడిని అమ్మాయిని పెళ్లి చేసుకోనని అన్నాడు నందు. మానస విక్కీ చేతిలో ఉన్న ఫోటోలు లాక్కొని, ఏరా ఈ పిల్ల ఏమైనా భూలోక రంభ? నువ్వు చిటికేస్తే ఇంతకంటే అందంగా ఉన్న అమ్మాయిలు నీ ముందు వాలిపోతారు. నువ్వు మీ బావ మాటలకి ఏమీ హుక్కవకురా అని తల తిప్పి విక్కీ వంకే చూసింది. తలంచుకొని మెలికలు తిరుగుతూ ఉన్న విక్కీని చూసి మానస, ఏంట్రా విక్కీ, నేను చెప్పిన దానికి ఏమంటావు అని అన్నాడు. విక్కీ గోళ్ళు గిచ్చుతూ, మన్ను నీకు ఎప్పటి నుంచి చెప్తావు అనుకుంటున్నాను. యాక్చువల్లీ బావ కూడా వచ్చేశాడు కదా ఈ శుభ సందర్భంలో మీ అందరు నొప్పించి. ఇప్పుడేమో అన్నయ్య వదిన ఇక్కడ లేరు. సగం సగం చెప్తున్న విక్కీ మాటలతో మానసికి పూర్తిగా విషయం అర్థమయ్యి, మరి ఈ విషయం వాళ్ళ ఇంట్లో తెలుసా అంది. ఎప్పటి నుంచో వచ్చి మాట్లాడమని అడుగుతోంది తను. కానీ ఇప్పుడు నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోను మానస అని చెప్పి విసుగ్గా అక్కడి నుంచి వస్తూ ఉంటే విక్కీ కాళ్ళకి ఒక అమ్మాయి అడ్డుపడింది. నందు అడ్డు తప్పుకునేసరికి విక్కీ ఎదురుగా ఫోటోలో ఉన్న అమ్మాయి దర్శనమిచ్చింది. నువ్వేంటే ఇక్కడ అని ఆ అమ్మాయిని చూడగానే నందు ఉన్నాడని కూడా మర్చిపోయి అరిచాడు విక్కీ. నందు గీకరించేసరికి ఒక అడుగు వెనక్కి వేసి ఆ అమ్మాయికి మాత్రమే కనిపించేలాగా, ఎందుకొచ్చావు ఇక్కడికి? పళ్ళు పడపటా కొరికాడు విక్కీ. నీ మానాన నువ్వు వచ్చేసి ఇప్పుడే పెళ్ళొద్దని నాతో చెప్పేసి మీ అక్క ఇంట్లో సెటిల్ అయిపోయావు. మరి నా పరిస్థితి ఆలోచించావా ఒక్కసారైనా? మా పేరెంట్స్ నా పైన ఎంత ప్రెషర్ పెడుతున్నారో తెలుసా నన్ను పెళ్లి చేసుకోమని అని అంటుంది ఆ అమ్మాయి. అయినా నా బాధ నీకేం తెలుసు? లాస్ట్లో పుట్టిన వంకాయ గాడివి. ప్రేమించే వరకేమో నీ మాటే నాకు వేదవాక్కు, నువ్వే నా ప్రాణం, నువ్వు లేక నేను లేను అని వెధవ తుప్పాస్ కబుర్లు చెప్పి ఇక్కడికి వచ్చాక నా దారి నన్ను చూసుకోమని వదిలేస్తావా? మనిషివా కుక్కవా? నీకంటే కుక్కే బెటర్. బిస్కెట్ పడేస్తే కాలు దగ్గర పడుంటుంది. నువ్వు నీ అవసరం తీరిపోయాక టిష్యూ పేపర్లా పడేసినట్టు పడేస్తావు అని తన ఫ్లోలో విక్కీని అమ్మాయి తిడుతూ ఉంటే మానస నోరెళ్ళబెట్టమని నందుని చూసింది. ఒక అమ్మాయి దగ్గర విక్కీ తిట్లు పడుతుంటే దాన్ని చూసి పైశాచిక ఆనందం పొందుతున్న నందుని చూసి ఒళ్ళు మండింది. దాంతో వాళ్ళిద్దరి మధ్యలో మానస కల్పించుకొని, విక్కీ ఏంటిదంతా అని అంది. మానస మాటతో ఆ అమ్మాయి అలా నోటికి తాళం వేయగానే విక్కీ అందుకున్నాడు. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను, తెగ ఎగిరిపోతున్నావు. ఒంట్లో కిలో కండ కూడా ఉండదు కానీ రెచ్చిపోతోంది ఇందాకటి నుంచి. నా దగ్గర కప్పల్లా అంత నోరేసుకొని పడిపోతున్నావు. ఈ ఏడుపేదో మీ బాబు దగ్గర ఏడవచ్చు కదే. నాకు ఇప్పుడే పెళ్ళొద్దని అక్కడ చెప్పలేవు కానీ అని ఆ అమ్మాయి మీదకి చెయ్యెత్తాడు. విక్కీ అరిచినట్టుగా వచ్చిన నందు అరుపుకి చెయ్యి తెంచేసి, నువ్విలా రా ముందు అని వేరే గదిలోకి లాక్కో వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి విక్కీ చేతిని వదిలించుకొని, అప్పుడు ఐ లవ్ యూ అని బిల్డింగ్ మీద ఎక్కి మరీ అరిచి చెప్పావు. నేను ప్రేమించకపోతే అదే బిల్డింగ్ మీద నుంచి దూకేస్తానన్నావు. ఇప్పుడు మీ అక్క బావ మధ్యలో మాట్లాడుతుంటే లోపలికి లాక్కు వెళ్తావే అని కళ్ళు పెద్దవి చేసి అడిగిన ఆ అమ్మాయి మాటకి మానస విక్కీని తల మీద ఒక్కటేసి, బిల్డింగ్ మీద నుంచి దూకుతావారా ఈడియట్ అని కసిరింది. అలా కొట్టండి వదినా, ఇలా కొట్టే అడిగే వాళ్ళు లేకనే అంటూ ఆ అమ్మాయి మానస నందు ముందే విక్కీ చెంప పగలగొట్టింది. తన ధైర్యానికి మానస ఆ అమ్మాయికేసి గుడ్లు అప్పగించి మరి చూస్తే విక్కీ మాత్రం నన్నే కొడతావా అని కోపంగా ఊగిపోతూ ఆ అమ్మాయి జుట్టు పట్టుకున్నాడు. ఒక 2 కత్తులు ఇస్తాను, ఇద్దరు ఆ పక్కకు వెళ్ళి కొట్టుకొని చచ్చిపోండి అని మానస అరుపు వినిపించేసరికి ఇద్దరూ కూడా దూరం జరిగి తప్పు చేసిన వాళ్ళలా తల దించుకొని నుంచున్నారు. ప్రేమించానని అందరి ముందు చెప్పిన వాడివి ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి ఏంట్రా నీకంత బాధ అని విక్కీ నిలదీశాడు నందు. నేనేమీ మాట్లాడను అనట్లేదు, కొంచెం టైం కావాలని అంటున్నాను అన్నాడు విక్కీ తలంచుకొని. నువ్వు ఇప్పుడు తమ్ముడికి చదువు చెప్పించాలి, మీ అక్కకి పెళ్లి చేసి పంపించాలి, మీ నాన్నమ్మకి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయించాలి, అలాగే ఈ బాధ్యతలన్నీ తీరాకే కదా అప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవడానికి వెళ్ళి మాట్లాడతావా అని వెటకారంగా అడిగాడు నందు. అవును విక్కీ, బాగా సెటిల్ అయ్యి మంచి ఉద్యోగం 2 చేతులు సంపాదిస్తున్నావు కదరా, ఇంకెందుకు పెళ్లి లేటు, ఎప్పటికైనా చేసుకునేది కదా, నచ్చిన అమ్మాయి ఇంకేంటి అంది మానస. విక్కీ మానస 2 భుజాలపై చేతులు వేసి మానస చెవిలో, పెళ్ళికి అన్నయ్యని పిలిస్తే మీ ఆయన రాడు, మీ ఆయన వస్తే అన్నయ్య నిలబడు, మీరు లేకుండా ఎలా అని మానస కళ్ళలోకి చూశాడు. పోనీ ఇదే విషయం వాళ్ళ ఇంట్లో మాట్లాడొచ్చు కదా అంది మానస. నీకు తెలియదు మానస, దాని బావు పెద్ద జిడ్డుగాడు,
పట్టుకుంటే వదలడు అన్నాడు ఆ అమ్మాయిని చూపించి. జిడ్డు గిండు అన్నావంటే మూతి మీద గుద్దుతా చెప్తున్నా అంది ఆ అమ్మాయి పిడికిలు బిగించి. ఎహే నువ్వాగు అని తన చేయి పట్టుకొని మానసని నందుని 2 సార్లు మార్చి చూసి ఇలావరా అని వేరే రూమ్లోకి లాక్కొని వెళ్ళాడు. ఏయ్ ఎక్కడికి, పెళ్ళి కాకుండా అలా రూమ్లోకి అని వాళ్ళ వెనుకే మానస వెళ్తూ ఉంటే నందు మానస చెయ్యి పట్టుకొని ఆపేసి, నీకు ఇంకెప్పుడు తెలివి వస్తుంది అని విసుక్కొని, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఈలోపు మీ తమ్ముడు ఆ అమ్మాయిని ఏమీ చేయకుండా చూసుకో అని అన్నాడు. వాడేం చేస్తాడు, రాక్షసులా ఇంత నోరు వేసుకొని ఆ అమ్మాయి వాడి మీద పడిపోతుంటేను అంది. నేనంటోంది దాని గురించి కాదే మొద్దు అని మానస నెత్తి మీద ఒకటి వేసి బయటికి నడుస్తూ అప్పటికే విషయం అర్థమయ్యి ముసిముసిగా నవ్వుకుంటున్న మానసను చూసి కన్ను కొట్టాడు. రాస్కెల్, మీ అక్క బావ దగ్గర మాట్లాడే ధైర్యం లేదు కానీ ప్రేమిస్తాడంట. విక్కీ చేతులు తన చేతిని విడిపించడానికి ప్రయత్నిస్తున్న ఆ అమ్మాయి నోటిని తన పెదాలతో బంధించాడు విక్కీ. బయటికి వెళ్ళిన నందుకి విహు అడ్డు వదిలి అతని కాలు చుట్టుకొని, నేను వస్తాను మీతో అన్నాడు. పనుండి వెళ్తున్నాను, ఇంకొకసారి వెళ్దాంలే. వాడి మాటను ఇగ్నోర్ చేశాడు నందు. లేదు డాడీ, ఇప్పుడే వెళ్దాం, వాడికి వీలైనంత గట్టిగా చెప్పాడు వాడు. పని ఉందంటున్నాడు కదా, ఇంకోసారి వెళ్దువులే అన్నారు విశ్వనాథ్ గారు కూడా. దాంతో చిన్నోడికి చిర్రెత్తుకొచ్చింది. వాడి సైజుకు తగ్గట్టు టేబుల్ మీద ఉన్న టీవీ రిమోట్ నేలకేసి విసిరి కొట్టాడు. వాడి కోపాన్ని ఆవేశాన్ని చూస్తూ విశ్వనాథ్ గారికి చిన్నప్పటి నందునే కళ్ళ ముందు మెదిలాడు. అప్పటి నందు కోపానికి కారణం ఉంది కానీ వీడు ఆ వయసులో వాడి పొగరు చూసి ఒళ్ళు మండింది నందుకి. ఏంట్రా ఆ పనులు, అడిగేవాళ్ళు లేరనా, ఏదనిపిస్తే అదే చేస్తున్నావు అని అరిచాడు నందు అతని మీద. ఆ అరుపు వాదర్సు కేర్ చేయకుండా సోఫాకి ఉన్న దారం పోగులు లాగుతూ ఉన్నాడు. ఎవరు తిడుతున్నాడా అని వంటగది బయటకు చూసిన మానస విహారీ మీద విరుచుకుపడుతున్న నందుని చూసి కంగారుగా వెళ్ళి నందు ముందు నిల్చొని, చిన్నపిల్లాడి దగ్గర కూడా ఏంటి నందు అని బాబుని దగ్గర తీసుకుంది. అప్పటికే వాళ్ళ నాన్న తిట్టాడని కోపంలో ఉన్న విహారీ దాన్ని ఎలా బయట పెట్టాలో తెలియక సతమతమవుతూ ఉండగా దేవతలా వచ్చిన వాళ్ళ అమ్మని చూసి తన హక్కున చేరిపోయి మమ్మీ అంటూ ఏడుపు లంకించాడు. చూడు వాడు తప్పు చేసి ఎలా ఏడుస్తున్నాడో, నీ వల్లే ఇలా తయారవుతున్నాడు, ఒక్కటిస్తే లైన్లోకి వస్తాడు ఈడియట్ అని చెయ్యెత్తిన నందు నుంచి ఆ దెబ్బ బాబు మీద పడకుండా వెనక్కి లాక్కొచ్చి నందు అని అంది. నందు మానస చేతిలో ఉన్న విహారీని విసుగ్గా చూశాడు. నందు, చిన్నపిల్లల దగ్గర సెన్సిటివ్గా వ్యవహరించాలి, లేత మనసు గాయపడుతుందిరా అన్నారు విశ్వనాథ్ గారు. చురుగ్గా చూశాడు నందు ఆయన్ని. నందు చూపుకి అర్థం తెలిసిన ఆయన మౌనంగా తొలం చేసుకున్నారు. మానస వాడిని గుండెలకు హత్తుకొని సముదాయిస్తూ ఉంటే మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేశాడు నందు. నందు వెళ్ళిపోవడంతో బాబు వాడి బాల్యం ఇంకా పెంచేశాడు. వాడి ఏడుపుకి ఉలిక్కిపడ్డ ఆ అమ్మాయి, అదే విక్కీ లవర్, విక్కీని దూరంగా తోసేసి ఏంటా అన్నట్లుగా చూసింది బయటికి వెళ్ళబోతూ. ఆ ఏడుపులు పెడబబ్బులు ఉండేవే కానీ నువ్వు రా అని అంటూ తన మీదకి లాక్కున్నాడు. విషయం తెలకుండా మీ చేయి వేస్తే చేయి విరిచేస్తా, చెప్పు నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, విక్కీ టీషర్ట్ పట్టుకుని గుంజింది. నేనేమన్నా వాడుకుని వదిలేస్తానన్నానా, కొంచెం ఆగవే మొత్తుకున్నాడు విక్కీ. ఒక 100 సంవత్సరాలు ఆగి అప్పుడు చేసుకుందామా వెటకారంగా అడిగింది ఆ అమ్మాయి. 1 సంవత్సరం వేలు చూపించి చెప్పాడు విక్కీ. అబ్బా, ఎప్పుడు మీ అక్క బావ అన్నయ్య వదినే కానీ నా గురించి పట్టించుకోవా, నా బాధ అర్థం కదా నీకు అని అడిగింది. నాకు ఎలాగో నేను అర్థం చేసుకోవడం రాదు, నన్ను అర్థం చేసుకునే దానివి నువ్వే ఇలా మాట్లాడతావేంటే అన్నాడు విక్కీ. ఆ అమ్మాయి కాస్త కరిగింది. ఈ మాటలకి ఏం తక్కువ లేదులే కానీ ఈసారి ఏం చెప్పి మా నాన్న ఒప్పించాలి అని అడిగింది. ఈసారి మీ నాన్నకి కాదు, ఆ పెళ్ళిళ్ళ బ్రోకర్కి చెప్పు, నీకు 3 నెలని, ఇప్పుడు ఇంకో 6 నెలల వరకు నీకు మీ ఇంటి గమ్మం కూడా తొక్కడు వాడు అని అన్నాడు విక్కీ. బల్లును నవ్వేసింది ఆ అమ్మాయి. బయట నుంచి అంబులెన్స్ సైరన్లా విహుగాడి ఏడుపు. దేవుడా అని తలపట్టుకొని, బాబు బుద్ధులు వచ్చాయి వెదవికి, ప్రశాంతంగా రొమాన్స్ కూడా చేసుకొని ఇవ్వట్లేదు అని ఆ అమ్మాయిని దగ్గరకు లాక్కున్నాడు. 3 నెలల ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయితో చేయవలసిన పనులేనా ఇవి అని అంటూ విక్కీని తోసేసి ఆ అమ్మాయి బయటికి వెళ్ళిపోయింది. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.